శివుడు ఈ పేరు వినగానే మనలో చాలామందికి కాలానికి అందనివాడు, ఆది అంతం లేని మహాదేవుడు గుర్తుకొస్తాడు కదా. అయితే ఎప్పుడైనా ఆలోచించారా మానవులు ఆయనని ఎప్పట్నుంచి పూజించడం మొదలుపెట్టారని? ఈ రోజు మన విశ్లేషణలో పురాణాల కాలాన్ని దాటి పురావస్తు ఆధారాల లోతుల్లోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. పురాణాల్లో మనకు చాలా స్పష్టంగా వినిపించే మాట ఇది. ఆయనకు ఆది లేదు, అంతం లేదు అని. అంటే ఆయనను ఎవ్వరూ సృష్టించలేదు, ఆయన శాశ్వతుడు. పుట్టుక, మరణం లాంటివి ఆయనకు వర్తించవన్నది ప్రధానమైన నమ్మకం. సరే, ఒక దేవుడికి మొదలు లేకపోవచ్చు, కాని ఆ దేవుడిని పూజించే కథకు మానవ చరిత్రలో ఖచ్చితంగా ఒక మొదలుండాలి కదా. అదే మనల్నిప్పుడు తెలుస్తున్న ప్రశ్న. ఆ కథ చరిత్రపుటల్లో ఎక్కడ మొదలైంది చూద్దాం. ఓకే, అయితే ఆ చరిత్రలోకి వెళ్లే ముందు అసలు మన గ్రంథాల్లో శివుణ్ణి ఎలా వర్ణించారో ఒక్కసారి క్లుప్తంగా గుర్తుచేసుకుందాం. ఎందుకంటే ఈ సంప్రదాయ దృక్పథమే మన పురావస్తు పరిశోధనకు ఒక బేస్లైన్ లాంటిది. స్వయంభూ ఈ పదం చాలా శక్తివంతమైనది. దాని అర్థం తనంతట తానుగా ఉద్భవించినవాడు అని. అంటే ఆయన్ను ఎవ్వరూ పుట్టించలేదు, ఏ శక్తికి ఆయన బంధీ కాదు. ఈ ఒక్క పదం ఆయన శాశ్వత స్వభావాన్ని చెప్పేస్తుంది. మహాదేవుడి లక్షణాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక పక్క ఆయన చెడుని నాశనం చేసే లయకారుడు, మరోపక్క కరుణకు సముద్రం. చూడటానికి ఏ ఆడంబరం లేని ఒక సన్యాసి, కాని ఆయనే ఆదిదేవుడు. శ్మశానాల్లో తిరుగుతాడు, అయినా సరే ముల్లోకాలకు అధిపతి. ఈ విరుద్ధమైన లక్షణాలే శివుడిని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి. సరే, ఇప్పటిదాకా మనం గ్రంథాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు కథలోకొద్దాం. పురాణాల పేజీల నుంచి పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల వైపు వెళ్దాం. ఎందుకంటే ఇక్కడే మనకొక క్లూ దొరికింది. ఇది మన మొత్తం చర్చను ఒక మలుపు తిప్పబోతోంది. అవును, కరెక్ట్. మన అన్వేషణ మొదలయ్యేది పవిత్ర గ్రంథాల్లో కాదు, భూమి లోపల. వేల సంవత్సరాల కిందట మట్టిలో కలిసిపోయిన ఒక మహానాగరికత శిథిలాల్లో. ఈ టైంలైన్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనకు తెలిసినంతవరకు శివ అనే పేరు లిఖితపూర్వకంగా ఋగ్వేదంలో క్రీస్తుపూర్వం 1700 ప్రాంతంలో కనిపిస్తోంది. కాని అంతకంటే దాదాపు 800 ఏళ్ల ముందే, అంటే క్రీస్తుపూర్వం 2500 నాటికే సింధులోయ నాగరికతలో దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. దీని అర్థమేంటి? పేరుకంటే ముందే రూపముందా? అదిగో ఇదే మన పరిశోధనలో హీరో, పశుపతి ముద్ర. చూడ్డానికి చిన్న స్టియటైట్ రాయే, కాని దీనిమీద చెక్కిన చిత్రంలో ఒక మహానాగరికత కథ, వేల సంవత్సరాల చరిత్ర దాగియున్నాయి. ఓకే, ఇంతకీ ఏముంది ఈ ముద్రమీద? ఎందుకింత ప్రాముఖ్యత? ఈ చిత్రాన్ని చూసి దీన్ని శివుడితో ఎందుకు పోలుస్తున్నారు? ఆ వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం. ఒక్కసారి ఈ ముద్రను బాగా గమనిద్దాం. మధ్యలో ఒక ఆకారం కనిపిస్తోంది. ఎలా కూర్చుందో చూడండి, ఒక యోగభంగిమలో. ఇది ఖచ్చితంగా ధ్యానానికి లేదా ఆత్మనియంత్రణకు గుర్తు. ఇంకా తలమీద కొమ్ములున్న కిరీటం లాంటిదుంది. బహుశా అప్పట్లో అది దైవత్వానికి చిహ్నమేమో. మరి చుట్టూ పులి, ఏనుగు, ఖడ్గమృగం ఇవన్నీ ఉన్నాయి. అంటే ప్రకృతి, జంతువుల మధ్య ఆ యోగి ఉన్నాడు. సరిగ్గా ఈ చిత్రాన్ని చూసే చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇది శివుడికి సంబంధించిన ఒక ఆదిమ రూపం అయుండొచ్చు అని. ముఖ్యంగా పశుపతి అనే రూపానికి ఇది చాలా దగ్గరగా ఉంది అంటున్నారు. ఎందుకలా? పశుపతి ఈ పదానికి అర్థం పశువులకు అధిపతి, అంటే అన్ని జీవులకు ప్రభు అని. ఇప్పుడు చూడండి, ఆ ముద్రమీద ఉన్న చిత్రమేంటి? జంతువుల మధ్య కూర్చున్న ఒక యోగి. పేరుకు చిత్రానికి ఎంత కరెక్ట్గా సరిపోయిందో కదా. అందుకే శివుడి ఆరాధనకు సంబంధించి మనకు దొరికిన మొట్టమొదటి భౌతిక ఆధారం ఇదేనని చాలామంది గట్టిగా నమ్ముతారు. ఓకే, హరపాలో ఒక ముద్రమీద దొరికిన ఈ ఆదిమరూపం నుంచి ఈరోజు మనం పూజించే మహాదేవుడిదాకా ఈ ప్రయాణం ఎలా సాగింది, ఈ పరిణామం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. 64 ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. పురాణాల ప్రకారం శివుడికి ఉన్నాయని చెప్పే రూపాలివి. ఒక్కసారి ఆలోచించండి, సింధు లోయలో దొరికిన ఒకే ఒక్క చిన్న చిత్రం నుంచి 64 విభిన్న రూపాలు, కథలు, పురాణాలు. ఎంత పెద్ద ప్రయాణమో కదా. అయితే ఈ పరిణామం అంతా ఎలా జరిగింది?
ఆ పశుపతి ముద్రలో మనకు కనిపించిన మూల లక్షణాలే, అంటే యోగిగా ఉండటం, జంతువులకు ప్రకృతికి అధిపతిగా ఉండటం, తర్వాతి కాలంలో శివుడి కథల్లో ఆయన రూపాల్లో ఇవే ప్రధానాంశాలుగా విస్తరించాయి. ఈ పరిణామాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మహాదేవుడి కొన్ని విభిన్న రూపాలను చూడాలి. ఎందుకంటే ఇక్కడే ఆయన తత్వంలోని వైరుధ్యాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు చూడండి, వీరభద్రుడు శివుడి కోపానికి రూపం, దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన మహా ఉగ్రరూపం. మరోవైపు చంద్రశేఖరుడు తలపై చంద్రవంకతో ఎంతో ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటాడు. ఆవేశం, ప్రశాంతత, ఈ రెండూ ఒకే దేవుడిలోని రెండు కోణాలు. ఎంత అద్భుతంగా ఉంది కదూ! ఇంకా ఉన్నాయి. భైరవుడిగా మనలోని అహాన్ని నాశనం చేస్తాడు. అవసరమైతే ఉగ్ర నరసింహుణ్ణి శాంతపరచడానికి శరభావతారమెత్తుతాడు. గంగాధరుడుగా గంగ ప్రవాహాన్ని తన జడల్లో బంధించి భూమిని కాపాడతాడు. అంటే ప్రతీ రూపం వెనుక ఒక ఉద్దేశం, ఒక కథ ఉన్నాయి. కాబట్టి చివరికి మనం తెలుసుకోవలసిందేంటంటే, శివుడి కథ కేవలం పురాణాల్లోనే నమ్మకం మాత్రమే కాదు. దాని మూలాలు వేల ఏళ్ల కిందట మట్టిలో, రాళ్లలో కూడా ఉన్నాయి. ఒక చిన్న మట్టి ముద్ర తరతరాల విశ్వాసానికి ఒక బలమైన పురావస్తు సాక్ష్యంగా నిలిచింది. ఇది మనల్ని ఒక ఆలోచనలో పడేస్తుంది కదూ! మనం ఈరోజు నమ్మే ఎన్నో విషయాల వెనక వాటి మూలాలు ఇలాగే చరిత్రలో ఎంత లోతుగా పాతుకుపోయి ఉన్నాయో. వాటిని అన్వేషిస్తే బహుశా మన గతం గురించి మనకే తెలియని ఎన్నో కొత్త విషయాలు బయటపడతాయేమో.